వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా 5 ఏళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు. పోలవరం డ్యామ్ కొట్టుకపోతే 5 ఏళ్ళ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇయ్యలే. కాఫర్ డ్యామ్ కొట్టుకపోతే ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి, ఒక రోజులో అన్ని వస్తాయి. ఎందుకు? కేసీఆర్ ను బద్నాం చేయాలి, గద్దె దించాలి. దించిండ్రు కదా, మీ కక్ష తీరింది కదా, కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? అదే మేమనేది. అందుకే రైతుల మీద రాజకీయం బంద్ చేయండి, దయచేసి సహకరించి మొత్తం మిడ్మానేరు పైన ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ఒకటే 75-80 టీఎంసీల నీళ్లు అంటే దాదాపు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్. సింగూరులో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్లు పోతాయి. నిజాం సాగర్ లో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాం సాగర్ నీళ్లు పోతాయి. మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ నింపుకోవచ్చు, ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టచ్చు. ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు, ఇవాళ బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు, మనసు లేదు.